మరణాత తండ్రి అయిన దేవుని నామంలో, కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క శిలువలో, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కాపుదల రెక్కల నీడలో దేవుడు మనకు సమాధానము, శాంతి, రక్షణ దయచేసి ఆదరించునుగాక. ఆమేన్. ప్రభువా, దీవించుము, కృప చూపించుము, నడిపించుము. నీ వాక్యములో అద్భుతకరమైన సహాయములున్నవి. అవి నీవు మాకు అనుభవములో చూపించినావు. స్తోత్రములు, వందనములు. నీ కృప యొక్క కాపుదలనిచ్చి నడిపించి ఆదరణ దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. వందనములు. మాతో ఉండి, మాలో ఉండి నీ మహిమను మాకు అందించి నడిపించి ఘనతయు, కీర్తియు, ప్రభావమును మా దగ్గర నుండి అందుకోము. భూలోకము నుండి అందుకొనుము, విశ్వాసుల నుండి అందుకొనుము. మా తండ్రి, నీ మహా గొప్ప కృప తోడుగా ఇచ్చి ఘనత, ప్రభావమునందుమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 నుండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడిని చెప్పుకొనిరి. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ మరి వాక్యములో అద్భుతకరమైన సంగతి వ్రాయబడి ఉన్నది. అందులో ప్రభు భూమి మీద జీవించినప్పుడు, ఆయన ప్రార్థనాపరుడుగా ఉన్నప్పుడు గెత్సెమనే తోటలో దేవదూత వచ్చి బలపరచిన మాట వ్రాయబడి ఉన్నది. ప్రభు దేవదూత యొక్క మాట విని బలం తెచ్చుకున్నాడనమాట. ఎందుకు? సిలువను మోయడానికి, ఆ శ్రమను ఎదుర్కొనడానికి, అందులో ప్రభువు యొక్క మహిమను కనబరుచుకుంటానికి బలం కావాలి. భూలోక బలం సరిపోదు. అందుచేత పరలోకం నుండి దేవుని దూత వచ్చి బలపరిచారు. ప్రభువు యొక్క జీవితకాలం అంతట్లో, ఆయన గర్భంలో పడకముందు, ఆయన జన్మించినప్పుడు మరి దేవదూతలో కనబడడం, మాట్లాడడం, యోసేపుతో, మరియమ్మతో వారి ప్రయాణంలో మనం అన్నిట్లోనూ చూస్తున్నాం. భూలోకం, పరలోకం ఏకమైన సంగతి మట్లాదివారం చూస్తున్నాం. మట్లాదివారం ప్రభువు యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినపడింది. ఆ స్వరం పిల్లలకు వినపడింది. ఆ పిల్లలైన వారి ప్రేరేపణను బట్టి పెద్దలు ఊరుకుంటే పిల్లలు వచ్చి దావీదు కుమారునికి జయమని పరలోకము నుండి వచ్చిన ఆ స్వరము వారి అంతరంగములో ప్రవేశించినందువలన ఆపలేనంత, పిల్లల్ని ఎక్కడ ఆపగలం? ఆపలేనంత స్వరముతో ప్రభువును స్తుతించారు. పిల్లలు ఎలా మాట్లాడుతున్నారేంటి, వీళ్ళని ఆపేయి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఆపుకోలేక ప్రభువుని అడిగారు, శిష్యుల్ని అడిగారు. అప్పుడు ప్రభు జవాబిచ్చాడు. అదేంటంటే, మీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయని ప్రభు ఇచ్చిన జవాబును మట్లాదివారం మనం చూస్తున్నాం. శత్రువులే కానీ శత్రువులకు కూడా ప్రభు జవాబు చెప్పాడు. ఆ రాళ్ళు ఎవరు? అన్యులైన వారు, రాళ్ల వంటి వారు. అన్యులకు వాక్యం తెలియదు, వాక్య పరిచయం లేదు, ప్రభుతో పరిచయం ఉండదు. అందుచేత వారు రాళ్ల వంటి వారు. ఆ రాళ్ళు లేచి కేకలేస్తాయని ప్రభువు చెప్పిన మాటలో మనం ఊరుకుంటే అన్యులైన వారు లేస్తారు, వారు ప్రభువు గురించి ప్రకటిస్తారనే మాట అందులో ఉంది. ప్రభువు మరణానంతరం యూదులకు ఏముందంటే, దేవుడు మా దేవుడే, బైబిల్ గ్రంథం మా గ్రంథమే, ధర్మశాస్త్రం మాదే గనక మేమే అందరికంటే యోగ్యులము అని యూదుల యొక్క మనస్సులో ఉన్నదే.
అదే వారి అతిశయం. దేవుడు మా దేవుడు, దేవాలయం మా దేవాలయం, ధర్మశాస్త్రం మాది, దేవుడు మాతోనే పనులు చేయించుకుంటాడు. మేము అందరికంటే ఎందులో ఎక్కువ? దేవుడు మాతో ఉండడం బట్టే ఎక్కువ అని చెప్పి వారి మనసులో ఉన్నదే వారు అనుకున్నారు. ప్రభు వచ్చిన తర్వాత మీరు ఊరుకుంటే, ఏర్పాటు జనాంగం చేయవలసిన కార్యం చేయకపోతే రాళ్ళు అనగా అన్యులైన వారు చేస్తారని ప్రభువు చెప్పిన మాట ప్రకారం మట్లాది వారం నాడు పిల్లలందరూ లేచి దేవుణ్ణి స్తుతించి మహా గొప్ప శబ్దంతో ఆ యాత్ర చూశాం. గనక ప్రభు ఎక్కడైనా మరణానికి వెళ్ళే వాళ్ళు ఏడుస్తాను దిగులుగాను వెళ్ళాలి. కానీ ఈయన అలా వెళ్ళలేదు. ఈయన యెరూషలేం వెళ్ళేటప్పుడు జయ జయ ధ్వనులతో గొప్ప యుద్ధరంగములో ప్రవేశించనై ఉన్నావు, అక్కడ నీవు జయించే బయటకు వస్తావు అని ప్రభువుకు పిల్లలైన వారు స్వాగతం చెప్పారు, జయ జయ ధ్వనులు చేశారు. ఎవ్వరో ఆపలేకపోయారు. పరలోకం వచ్చి పిల్లల మనసులో దిగింది. అందుచేత పెద్దలు ఖాళీ ఇవ్వలేదు గనక వారి వలన జరగలేదు. పిల్లలైన వారు ప్రభువుతో సంతోషించి స్తుతించారు గనుక వారికి ఆ కార్యం జరిగినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక అద్భుతం, ప్రభువు శిలువ మ్రాను మీద మరణానంతరం అప్పటి వరకు కూడా ఏమీ కనబడలేదు. మహాయజ్ఞం, ఘోర యుద్ధం, సైతానుతో యుద్ధం, మరణముతో యుద్ధం ప్రభువు చేసి నరకము నుండి బయటికి రప్పించడానికి, మరి మనుష్యులను రక్షించడానికి ఆయన పడిన ప్రయాస సిలువలో చూస్తున్నాం. బహిరంగముగా కనబడేదానికన్నా అంతరంగంలో ఇంకా ఎక్కువ యుద్ధం సైతాను చేశాడు. ఎందుకంటే ఆదామవల దగ్గర నుండి ఏ పాపం ప్రవేశించిందో ఆ పాపము యొక్క ఫలితము వారు అనుభవించారు, ప్రభు అనుభవించారు. గనక ప్రభు అనుభవించినప్పుడు పాపముతో యుద్ధం, శాపముతో యుద్ధం, మరణముతో యుద్ధం, నరకముతో యుద్ధం జయించి ఆయన సైతానును చితక త్రొక్కి ఆయన మరణమును జయించారు. అందుచేత మనకి వ్రాయబడిన మాట ప్రకారంగా మలకి కదా, వ్రాయబడిన మాట ప్రకారంగా ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక మరణాన్ని జయించడానికి ప్రభువు చేసిన ఆ ఘన కార్యమును మనము ఈ సిలువలోనే చూస్తున్నాం, ఈ యుద్ధంలోనే చూస్తున్నాం. ఈ మనుషుల యుద్ధము, అన్యుల యుద్ధము, మరి స్వజనుల యుద్ధం ఇక్కడ జరిగింది. అందరూ చూస్తూ ఉండగా ప్రభు పెద్ద కేక వేశాడు. భూలోకమంతా కేక వినబడింది, పాతాళ లోకం అంతా కేక వినబడింది, వాయుమండల లోకం అంతా కేక వినపడింది, పరలోకమంతా కేక వినబడింది. దిక్కులు పెక్కుటిల్లేలాగున ప్రభు వేసిన కేక అంత పెద్ద కేక. ప్రభువు దెబ్బెక్కి బొబ్బెట్టాడని దేవదాసయ్య గారు అన్నారు. కల్వరి మీరు మెట్టెక్కాడు, ఆ దెబ్బ మీద ప్రభు పెద్ద బొబ్బేశాడు. ఆ బొబ్బ అందరికీ వినబడింది, అన్ని లోకాలకి వినబడింది. ప్రభువు మరి తన ప్రాణమును అప్పగించాడు. ఎప్పుడైతే ప్రభు అప్పగించాడో వెంటనే ఒక అద్భుత కార్యం జరిగింది. ఆ అద్భుత కార్యం ఇక్కడ మత్తయి వ్రాస్తూ ఉన్నాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇది జరిగింది. గనక పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, ఆ బండలు కూడా బద్దలైపోయినాయి అంట. ప్రభువును చూడలేక సృష్టి ఎంత భయంకరమైన బాధపడిందో. కానీ యుద్ధం జరగాలి, తప్పకుండా సైతాన్ని జయించాలి. ఈ యుద్ధరంగంలో ప్రభు ఒక్కడే పోరాడాలి కాబట్టి అందరూ ఊరుకున్నారు. తండ్రి అయిన దేవుడు ఊరుకున్నాడు, పరలోకము నుండి దేవదూతలు ఊరుకున్నారు, పరలోక పరిశుద్ధులు ఊరుకున్నారు. మరి భూలోకంలో ఉన్న విశ్వాసులు కూడా మౌనముగా ఉండిపోయారు. ఏడ్చారు కొందరు, కానీ ఏమీ ప్రయోజనం లేదు. ప్రభువు సహాయం దొరకలేదు. ఒక్కడే యుద్ధంలో
ఆయన పోరాడారు. ప్రభు పోరాడి ఎప్పుడైతే తుదముట్టించారో అంత పని అయిపోయింది, రక్షణ అయిపోయింది, ఇంకా మినహాయింపు లేదు. అప్పుడు ప్రభువు పెద్ద కేక వేశాడు. ఆ కేక అన్ని లోకాలకు వినపడింది. అప్పుడు బయటకు వచ్చారు. ఎప్పుడైతే ప్రభువు మరి మరణించారో, ఎప్పుడైతే నిజంగా చనిపోయాడో, ప్రభు చనిపోవడం కల్పన కాదు, ప్రభు నిజంగా చనిపోయాడు, ఆయన నిజంగా మరణించాడు, మరణంతో జయించాడు. అందుచేత అప్పుడు భూమి కంపించింది. నాకు దేవాలయంలో ప్రధాన యాజకులు పెద్దలు మరి మందిరపు యాజకత్వం చేయడానికి లోపలికి వెళ్తారు. మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో వారు యాజకత్వం చేస్తారు. అలాంటి యాజకత్వం చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఆవరణములో తెర యువతల ఉండాలి. వారికి వీరికి మధ్య తెర ఉంటుంది. తెర లోపల యాజకత్వం, ధూపం, ప్రార్థన, ప్రత్యక్షతలు ఉంటాయి. అందుచేత ఇవన్నీ కూడా ఆవరణంలో ఉన్నవారికి కనబడకుండా తెర అడ్డుగా ఉన్నది. అది ప్రభు వేయించిన తెర. మోషే కాలంలో మందసంకు ముందుగా వేయబడిన తెర. ఆ తెరను ఎప్పుడైతే ప్రభువు చనిపోయాడో రెండుగా చినిగిపోయింది, కనుక తప్పుకుంది. ఆకాశం తప్పుకున్నట్టే భూమి మీద దేవాలయం యొక్క తెర తప్పుకుంది. అందుచేత ప్రత్యక్ష గుడారం అంతా కనబడింది. ఎవరైనా దేవాలయంలోనికి రావచ్చును, అందరికీ ఆహ్వానం అన్నది. యూదులైన వారే కాదు, ఏర్పాటు జనాంగమే కాదు, అన్యులకు కూడా ప్రభువు అందరికీ సమానమైన హక్కులు ఇచ్చారు. దేవాలయంలోనికి వచ్చి దేవాలయంలో దేవుని ప్రార్థించవచ్చును. మనము అన్యులమే, ఇతర దేశస్థులమే, యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు. అందుచేత ఇశ్రాయేలీలను మొదట ప్రత్యక్షతలో ప్రభు మొదటి రాకడలో వారికి ప్రత్యేకమైన స్థితిని దయచేశాడు. మరి ఇప్పుడు మొదటి రాకడలో ప్రభు వచ్చిన తర్వాత, మరణించిన తర్వాత, ఈ తెర చినిగిపోయిన తర్వాత అన్యులు స్వజనులు కూడా దేవాలయంలో అడుగు పెట్టడానికి మరి అవకాశం దొరికింది. దేవాలయంలో అడుగు పెట్టడం అంటే ఎంత గొప్ప ఏర్పాటు ఉంటేనో, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమైతేనే తప్ప దేవాలయంలో మనం ఉండలేము. దేవుని వాక్యమును విని మన అంతరంగములో దేవుణ్ణి చేర్చుకొనలేము. అద్భుతం ఏంటంటే భూమి వణకింది. భూకంపం వచ్చినప్పుడు వణుకుతుంది. అలాగే ప్రభువు చనిపోయినప్పుడు ఈ భూమి తన ఉనికిని చాటుకుంది. ఎప్పుడైతే భూమి వణికిందో ప్రజలందరూ భయపడి మరి పరిగెడతారు. భూమి వణికితే నిలబడలేం కదా, అలాగే ప్రభువును చంపిన వారు కూడా భయపడిపోయారని ఇక్కడ వ్రాయబడిన ఉన్నది. సరే, మరి భూమి వణకెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించి అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచాను. అనేక మంది లేచారంట. అబ్బా, ఎంత బాగుంటుంది. మనకి ఇక్కడ ఎలీషా సమాధి దగ్గర ఒకటి కనబడుతుంది. ఎలీషా సమాధిలో ఒక సైనికుని పెట్టినప్పుడు, చనిపోయిన అతను పెట్టినప్పుడు, ఆ సమాధి యొక్క మరి అద్భుతకరమైన స్థితి ఏంటంటే ఈ చనిపోయిన ఆయన లేచి కూర్చున్నాడు. మరి ఎలీషా రెండంతల శక్తి కలిగిన వాడు. అద్భుతకరమైన స్థితి. ఆ అద్భుతకరమైన స్థితి మరి ఎలీషా సంపాదించుకున్నాడు. నువ్వు నన్ను కనుక చూడగలిగితే, నేను పరలోకమునికి ఎలాగ వెళ్తున్నానో ఆ వెళ్ళడం కనుక నువ్వు చూడగలిగితే నీకు అద్భుతకరమైన శక్తి వస్తుందని ఎలీషాకి చెప్పి వెళ్ళిపోయాడు. ఎలీషా చూడగలిగాడు. ఏలియా దగ్గర నుండి కోరిన అద్భుతకరమైన శక్తి ఎలీషాకు వచ్చింది. చనిపోయిన తర్వాత ఎలీషా సమాధిలో పెట్టబడిన ఈ సైనికుడు లేచాడని మనం గ్రంథంలో చదువుతున్నాం కదా. నిజంగా పరిశుద్ధులు లేస్తారు. ఇప్పుడు ప్రభు చనిపోయాడు కనుక ప్రభు పరిశుద్ధ భూమి క్రింద ఉన్నవారి దగ్గరకు వెళ్ళనై ఉన్నాడు కనుక అనేక మంది పరిశుద్ధులు అనగా ప్రభువు దగ్గరికి వెళ్ళిన వారు లేచి కూర్చుంటారు. ఇదిగో ఇక్కడ లేచను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. ఎవరైతే
ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు లేస్తారు. ముందు మరి మొదటి రాకడ కాలంలో ప్రభువు ఏ కార్యములు చేశారో రెండవ రాకడకు ముందుగా పరిశుద్ధుల శరీరములు లేచను అనే మాట నెరవేరుతుంది. ఇక్కడ లేచారు, అలాగే రాకడకు ముందుగా పరిశుద్ధులు లేస్తారు. ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే రాకడ కొరకు సిద్ధపడి ఇంకా చాలా టైము అవ్వేలాగా ఉంది, అందుచేత మరి ప్రభువు వారి శ్రమలను చూచి రండి నా పిల్లలారా రండి అని చెప్పేసి ప్రభువు ముందు పిలిచి వారికి విశ్రాంతిని దయచేస్తాడు. అది నిద్ర అన్నారు. అది మరణం కాదు, అది నిద్ర. ప్రభువు వారి శ్రమ చూచాడు, వారి బాధ చూశాడు గనక వారికి విశ్రాంతిని దయచేశాడు. వెళ్ళిన వారు ఊరికనే ఉండరు, ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన బలమైనది, పనులు నెరవేర్చేది కనుక ప్రార్థనలో చేయటం కొరకును, భూలోకంలో శ్రమను తప్పించడం కొరకును అనేక మందిని ప్రభువు తీసుకుని వెళ్తారు. నిజంగా విశ్వాసకి గొప్ప శ్రమ ఉంటుంది, విశ్వాసకే ఎక్కువ శ్రమ. ఈ మరణ కాలంలో మరి విశ్వాసులైన బిడ్డలు మరి మనం చూస్తే సేవకులు, గొప్ప సేవకులు, ప్రార్థనాపరులు, గొప్ప ప్రార్థనాపరులు కూడా భూమి మీద అనేక మంది ఉన్నారు. వారికి సులువైన మరణం కంటే శ్రమతో కూడిన మరణమే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సైతాను వారితో ఘోర యుద్ధం చేస్తుంది. మేము దేవదాసయ్య గారిని చూసినప్పుడు ఆయన మరణ సమయంలో ప్రభువు ముందు వచ్చారు. మరణానికి కొన్ని రోజుల ముందు ప్రభువు కనబడ్డారు. అసలు ఎలా కనబడేవారంటే అక్కడున్న విశ్వాసులందరికీ ప్రభువు యొక్క ఉనికి తెలిసిపోయేది. ప్రభు వచ్చారు, పరిశుద్ధులు వచ్చారు, మాట్లాడుతున్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని చాలా భయం వేసేది అన్నమాట. ఉనికి తెలుస్తుంది. మరి అలాంటి ఉనికి తెలిసే అంత అనుభవం ఆ సన్నిధి దేవదాసయ్య గారి గదిలో ఉండేది. అనేక మంది పరిశుద్ధులు వచ్చి ఆయనకు కనబడి మాట్లాడి వెళ్తూ ఉండేవారు. పరలోకము నుండి జవాబులు వస్తూ ఉండే. వెళ్ళిన వారికి ఎంతో ఆసక్తిగా ఉండేది. మోషే గనక సీనాయి కొండ దిగుతుంటే ఇశ్రాయేలీలకు ఎంత ఆసక్తిగా ఉన్నదో, ఏం తెస్తాడో, ప్రభు దగ్గర నుంచి వర్తమానం ఏమొస్తుందో దాని కొరకు ఇశ్రాయేలీలైన వారు, యాజకులైన వారు కనిపెట్టారు. అలాగే దేవదాసయ్య గారి గదిలో బైబిల్ మిషన్ బయలుపరిచిన తర్వాత అయ్యగారు రాకడకు సిద్ధపడే వర్తమానములను దయచేశారు. ఎందుకు బైబిల్ మిషన్ భూమి మీదకు రావలసి వచ్చింది అని అనేక మంది అడిగారు. ఎంతో మందికి ఆ అనుమానం ఉండిపోయింది. ఇన్ని మిషన్లు ఉండగా, ఎంత గొప్ప పనివారు ఉండగా ఆయన కూడా పని చేయవచ్చును కదా, బైబిల్ మిషన్ అనే పేరు ఎందుకు పెట్టాలి, ఎందుకు దేవుడు బయలుపరిచాడు, ఇలాగెందుకు చెప్తున్నారని చెప్పి వారికి అనేక మందికి ఇష్టం ఉండేది కాదు. ప్రశ్నలు కూడా వేసేవారు. ప్రశ్నలు వేసిన అయ్యగారు ఒక జవాబు చెప్పే దేవదాసయ్య గారు ఒక జవాబు చెప్పారు. నాకు దేవుడు చెప్పాడని మీతో చెప్తున్నాను. మీకు ఏదైనా సంశయం ఉంటే వెళ్ళి దేవుడిని అడగండి, ఆయన మీకు జవాబు చెప్తారు. నాకు చెప్పారు కనుక నేను చేస్తున్నాను. మీకు చెప్తే మీరు కూడా చెయ్యండి, మీరు కూడా రండి. ఒకవేళ మీకు చెప్పకపోతే రావద్దు, దేవుడు పంపకపోతే రావద్దు అని చెప్పారు. ఎవరైనా నాలోనికి రావాలన్నా, దేవుడు ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్లోనికి రావాలన్నా దేవుడు చెప్తేనే, దేవుడు చెప్పకపోతే ఎవరో రానక్కర్లేదు అని కూడా అయ్యగారు చెప్పారు. చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, భయం వేసేది అనమాట. అలాగా చెప్పేటప్పటికి సరిగ్గా అయ్యగారికి మరణ సమయం సమీపిస్తూ ఉన్నది. నిజంగా సైతాను ఎదిరింపులు చెప్పారు అయ్యగారు. సైతాన్ని ఎదిరించడం ఎలాగనే ఒకరోజు సైతాన్ వచ్చేసి నువ్వు ఇంతమందికి సైతాన్ ఎదిరింపులు చెబుతున్నావు, ప్రతి ఇంటికి సన్నిధి అని ఏర్పాటు చేస్తున్నావు, మరి సైతాన్ని ఎదిరించడం అనేది వాళ్ళకి తేలికైపోయింది, నేనంటే ఎవరికి గౌరవం లేకుండా పోయింది, కాబట్టి ఇప్పుడు నీవు చనిపోతున్నావు, నీ కూడా ఉండే వాళ్ళందరూ మెలకుగా ఉంటారేమో చూడు అని చెప్పేసి. నిజంగా మంచి విశ్వాసులే ఉన్నారు అక్కడ. అందరూ ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుని మీద ఆనుకుని బయటకు వచ్చిన వారు అయ్యగారు మరణ సమయంలో ఉన్నారు. అందరం అయ్యగారు గదిలోనే ఉన్నాం అన్నమాట. ఆ రోజు ఉండేటప్పటికి సైతాను గుమ్మలో ఉండేది. కుక్కను కట్టేస్తే
ఎలాగూ కట్టేసిన కుక్క పడి ఉంటుందో అలాగే సైతాను కూడాను పడి ఉండేది. అయ్యగారు అంత పవర్గా ఉండేవారు. ఏం లోనకి రావద్దంటే రావద్దు. అయితే అయ్యగారి దగ్గరికి వాళ్ళ అక్కగారు వచ్చారు ఒకరోజు. వచ్చి సైతాను రాళ్ళిచ్చు కొడుతుంది. రాళ్ళిచ్చు కొడుతుంటేను లోపలికి రాయి పడకుండా సైతానును పరిశుద్ధులైన వారు వచ్చి ఆపు చేశారు. అది అనుభవం, మాకు అనుభవం. అయితే అప్పుడు లోపలికి ఒక్క రాయి కూడా పడలేదు. అయ్యగారు చనిపోయేటప్పుడు బేతేలు గృహంలో పైన స్లాబ్ మీద మా బాగా చచ్చిపోతున్నాడు అని పిల్లలు గొంతులేస్తారు చూడండి అబ్బాయికి, అలా గొంతులేసింది సైతాను. కానీ అయ్యగారు ఏమీ బెదరలేదు. మరి ప్రభు చెప్పిన మాటను బట్టి ఎన్ని గొంతులేసినా నీ గొంతులు నీ తంతులు నా దగ్గర చెల్లవు అని ప్రభువును యేసునామంలో దాన్ని బంధించారు, గద్దించారు. మిమ్మల్ని కూడా ప్రభు ప్రార్థనలో పెట్టారు. ఒకరోజు అందరూ మంచి విశ్వాసులే, ప్రభువు చూసేవారే. అలాంటి వారు అందరూ గదిలో ఉండగా మరి వారికి నిద్ర కల్పించింది సైతానే. ఎందరో బాధపడుతున్నారు. అయ్యగారు వెళ్ళిపోయే టైం అంటే ఎంతమందికి బాధ ఉంటుందో ఎంతమంది గదుల్లో ఉన్న తర్వాత అందరికీ అయ్యగారు చెప్పారు, నిద్రపోవద్దు. మరి యెహోషువ కాలంలో యుద్ధంలో జయం రావాలంటే చేతులెత్తి ప్రార్థన చేశారు కదా, అలాగే నా దగ్గర తల దగ్గర ఉండి చేతులెత్తి ప్రార్థన చేయండి అని మరి అయ్యగారు చెప్పారు. కొందరు ఉన్నారు, ఉండి చేతులెత్తి ప్రార్థన చేశారు. అంతలో భయంకరమైన నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేటప్పటికి మంచి విశ్వాసులు కూడా, మరి ప్రభు వర్తమానం ఎరుగున్న విశ్వాసులు కూడా నిద్రపోయారు. నిద్రపోయేటప్పటికి అప్పుడు సైతాన్ అయ్యగారి దగ్గరికి వచ్చి అన్నది, నా సేవకులు చూడు ఎంత చురుగ్గా పనిచేస్తున్నారో, నీ సేవకులు చూడు ఎలా నిద్రపోతున్నారో, నువ్వు ఇంత బాధపడుతుంటే వారు నిద్రపోతున్నారు కదా అని సైతాను ఎక్కిరించింది. అప్పుడు అయ్యగారు అన్నారు, నేను కష్టకాలంలో ఉన్నాను, ఈ సమయంలో ప్రభు దగ్గర నేను మరి యుద్ధం చేయడానికి వచ్చాను. ప్రభువు చెప్పిన మాటను బట్టి నీతో యుద్ధం చేయడానికి నేను వచ్చాను. నాకు సహాయముగా ఎవ్వరిని పంపించలేదు కనుక దేవుడు నాకు బైబిల్ మిషన్ బయలుపరిచాడు ఒక్కరికే. అందుచేత నా ఒక్కరితోనే యుద్ధం చేయడానికి నీకు సెలవు దొరుకుతుందని సైతానుతో ఒక్కరే యుద్ధం చేశారు. సైతాను ఆ యుద్ధానికి ఘోర యుద్ధం అని పేరు పెట్టారు. ఆ ఘోర యుద్ధం జరిగినప్పుడు అయ్యగారిని సైతాను ఎదిరించాడనమాట. నీ సేవకులు ఎలాగున్నారు అలాగున్నారు అని చెప్పేసి సైతాను నేరారోపణ చేశాడు. చేసేటప్పటికి అప్పుడు అయ్యగారు అన్నారు, ఏమనంటే, సైతానా, నన్ను సైన్యమునకు యువరాజు వలె బయటకు రమ్మని ప్రభువు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగా నేను బయటకు వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ రోజున యువరాజును కాదు, ఇప్పుడు యుద్ధం చేసే ఈ సమయంలోనే నేను యువరాజుని అని సైతాన్తో అయ్యగారు చెప్పారు. దేవదాస్ అయ్యగారు చెప్పారు ఆ రోజు. ఎప్పుడైతే నేను కష్టకాలములో, యుద్ధకాలములో, మరణకాలములో సైతానుతో యుద్ధం చేస్తూ యువరాజు వలె చేస్తున్నానని అన్నారో అప్పుడు సైతాను చచ్చాడు. అప్పుడు మరి దేవదాస్ అయ్యగారు అన్నారన్నమాట, నేను ఎప్పుడైతే ఈ మాట అన్నానో వెంటనే సైతాను పారిపోయాడు. అడవిలో ఉన్న లేళ్ళు నెమళ్ళు మరి లేచి గొంతులేస్తున్నాయి అన్న దేవుని స్తుతించడానికి పక్షులు జంతువులు కూడా స్తుతిస్తాయని చెప్పారు. దావీదు మహారాజు చెప్పాడు, పర్వతాలు గొంతులేస్తాయి, మరి చెట్లు చప్పట్లు కొడతాయి అని మరి తన స్తుతులలో దావీదు అన్నాడు కదా. అలాగే దేవదాసయ్య గారు సైతాన్ని ఎదిరించినప్పుడు మరి అలాగూ యుద్ధం జరిగినప్పుడు సైతాను ఓడిపోయాడు, దైవజనులు గెలిచారు. ఇదిగో సిలువలో మనం చూస్తున్నాం, పరిశుద్ధుల యొక్క సహాయం దొరకలేదు చనిపోయే వరకు కూడా. దేవదూతలు బయటకు రాలేదు చనిపోయే వరకు కూడా. తండ్రి అయిన దేవుడు కుమారుని చూడలేదు చనిపోయే వరకు కూడా. ఒక్కడే యుద్ధరంగంలో జయించి ప్రభు సిలువను మోసాడు. మరణించడమే జయం, శ్రమను సహించుకోవడమే జయం, శ్రమలో రక్షణ తేవడమే జయం.
ఆ విజయం ప్రభు తెచ్చాడు. అప్పుడు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ కూడా, భూమి క్రింద ఉన్న పరిశుద్ధులు లేచారని ఇప్పుడు మనం చదువుకో, వారి శరీరములు లేచాయి. పరిశుద్ధుల ఆత్మలైతే ప్రభువు దగ్గర ఉన్నాయి, కానీ ఆత్మలు బయటకు వచ్చి మహిమ శరీరముతో వారు సమాధులు ఉన్న చోట లేచారని మనం చదువుకుంటున్నాం. రేపొద్దుట రాకడొచ్చినప్పుడు కూడా ప్రభు పరిశుద్ధులను, వారి ఆత్మలను మహిమ శరీరముతో లేపి ఎక్కడ మనం సమాధి చేయబడ్డామో అదే చోట నుండి మనము ప్రభువు దగ్గరికి వెళ్తాం. కనుక మనకి క్రైస్తవ సంఘమునకు సమాధి ఎంతో బలమైనది, ఆరోగ్యకరమైనది. ఆ సమాధిలో నుండి మనం లేస్తాం. అంతవరకు ప్రభు వెయిటింగ్ రూమ్లో ఉంచుతాడు. బండి లేట్ అయితే వెయిటింగ్ రూమ్లో కనిపెడతాం, ట్రైన్ వచ్చే వరకు కనిపెట్టి సమయానికి బయటకు వచ్చి ట్రైన్ ఎలాగెక్కుతామో అలాగే పరదేశులో ముందు వెళ్ళిన ఆత్మలను ప్రభు వెయిటింగ్ రూమ్లో ఉంచుతాడు. ఉంచి మరి సరిగ్గా రాకడొచ్చేటప్పటికి వారి ఆత్మలను పంపిస్తారు. మహిమ శరీరముతో వారును మరి మార్పు పొందిన మనమును రెప్పపాటు కాలములో ప్రభువుని ఎదుర్కొంటాం. సజీవులు మృతులు మరి కలిసి వెళ్తారని వ్రాయబడి ఉన్నది. గనక రాకడ కొరకు సిద్ధపడక ముందు ఇదిగో పునరుద్ధానము మరణ సమయంలో కూడా కనబడింది. మనిషికి సహాయము భూలోక పరిశుద్ధులు, పరలోక పరిశుద్ధులు. కనుక పరలోక పరిశుద్ధులైన వారు మనకు దగ్గరగా ఉండి గొప్ప సహాయకులుగా ఉండడానికే ప్రభువు మనకి ఈ గొప్ప సహాయమును పంపించాడు. కనుక యేసు ప్రభు కాలములో ఎలాగూ పరిశుద్ధులు లేచారో మరి ఇంతవరకు ఎందుకు ఊరుకున్నారు వీరు అని అడిగితే, ఒక్కడే జయించాలి, ఒక్కడే మరణాన్ని స్వాధీనం చేసుకోవాలి. మరణం మీద సర్వాధికారం ప్రభు తీసుకోవాలి. కనుక ప్రభువుకి టైము దొరికిందనమాట. దేవుని కృప మన మీద కూడా అలాగుండి ఎప్పుడైతే ప్రభు వస్తాడో అప్పుడు మనం వెళ్ళాలి. దైవజనుని సమాధి నేను చూసాం, మరి దైవజనుని యొక్క మరణం నేను చూశాను, దగ్గరే ఉన్నాను. ఆయన మరి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధులను రానివ్వలేదు, దేవదూతలు రాలేదు, ఒక్కరే యుద్ధం చేశారు. అప్పుడు చెప్పారు, బైబిల్ మిషను దేవుడు నా ఒక్కడికే బయలుపరిచాడు కనుక సైతాను నాతో యుద్ధం చేస్తుంది, అప్పుడు కాదు ఇప్పుడు యువరాజుని అని చెప్పి సైతాన్ని ఎదిరించారు. ఎప్పుడైతే సైతాను మరణం వరకు ఉంది, మరణానంతరం అది పోయింది, పరలోక పరిశుద్ధులు దిగారు. ఇక్కడ కూడా అంతే, మరణం ఎప్పుడైతే అయిందో వెంటనే సృష్టి యావత్తు కూడా పరలోక పరిశుద్ధులతో సహా ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పుడు చాటునున్న భక్తులు కూడా బయటకు వచ్చారు, సమాధి కార్యక్రమం చేశారు. కనుక దేవుని పిల్లలైన మీరు కూడా ఇలాగూ మనం అవసరమైతే మరణంలోనికి వెళ్తాం, ఒకవేళ అవసరం కాకపోతే మరణాన్ని జయించి ప్రభువుతో కలిసి వెళ్తాం. అలాంటి భాగ్యం కొరకై తండ్రి మనందరినీ దీవించి ఆశీర్వదించి మేలును దయచేసి తన కృపను మనకు అందించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నమస్కారములు. నీ దయ, నీ కృప, నీ కనికరం మాతో ఉంచి ఘనత పొందు తండ్రి. నీకు నమస్కారములు. మా తండ్రి నమ్మినా నమ్మకపోయినా ప్రభువా నీవు బోధించడానికి ఎవరినైతే ఏర్పాటు చేసావో ఆ ఏర్పాటు ప్రకారంగా ఒకరి నమ్మికతో మాకు పని లేదు, మేము చూసిందే చెప్పుకుంటాం. కనుక నీ దయను, నీ కృపను మాకు అందించి నడిపించి ఆదరించి దైవజనులైన దేవదాసయ్య గారిని బైబిల్ మిషన్ ఇచ్చి మా కొరకు పంపించావు కనుక వందనాలు. బైబిల్ మిషన్ యొక్క భాగ్యం అర్థం కాని వారికి తెలుసుకునే భాగ్యం దయచేయం, తెలిసిన వారు దాన్ని అవలంబించే భాగ్యం కూడా దయచేయం. స్తోత్రములు. నీ మహా గొప్ప కృప తోడిచ్చి ఘనత పొందమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరము కలిగి ఉండునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.